ఇస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, సర్వశక్తి మంతుల సర్వాధికారి తండ్రి, దేవా పద నుంచి ప్రభా తీసుకొచ్చిన బట్టి స్తోత్రం. కాపాడి భద్రపరచినైనా ఈ వాక్యం చెప్పటకు తండ్రి, ఈ భారం బయటకు ప్రభా సహాయం చేసిన బట్టి స్తోత్రం. సమస్త మహిమ మీకు చెల్లిస్తున్నాం. మీరే మహిమ పొందుకము వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కీర్తనలు 86 అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 86 అధ్యాయము 5వ వచనం. కీర్తనలు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు. ఏమంట ప్రభు? చెప్పండి. ప్రభు ఎవరు? దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. హల్లెలూయా. సిద్ధ మనసు గలవాడు దేవుడు. దేవుడు ఎవరు? దయాళుడు. దేవుడు దయగలవాడు, దీర్ఘ శాంతి గలవాడు, దేవుడు క్షమించే మనసు ఉన్నవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనం క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తని చెప్పి తప్పులు చేసేది మళ్ళీ క్షమిస్తారని ఒకసారి క్షమిస్తారు. ఆమేన్. ఎందుకంటే దేవుడు తెలియని వయసులో, దేవుడు నిజమైన దేవుడు తెలియని వయసులో తప్పు చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. రక్షణ పొందుకొని మనం తప్పు చేస్తే క్షమాపణ లేదు. నిన్న నరకం తీసుకున్నాడు, నరకం నువ్వే పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొరపెట్టే వారి అందరి ఎడల కృపాతిశయము గలవాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరు? మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు కీర్తన మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. దేవుడు ఎరుగుడు. ప్రేమ లేనివాడు దేవుడు ఎరుగుడు. దేవుడు తెలియదు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరంట? సిద్ధ మనసు గలవాడు, క్షమించుటకు దేవుడు దయాళుడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చాలా మంది లోకంలో దేవుని ప్రేమ ఎరుగుడు చాలా మంది ఉన్నారు. దేవుని ప్రేమ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూస్తే, వారు అవివేక హృదయం. దేవుని ప్రేమ లేనివాడు ఎవరు? దేవుని ప్రేమ లేనివాడు ఎవరంటే వారు అవివేక హృదయము అంధకారమయ్యను. ఏమంట? అవివేకం. వారు అవివేక హృదయం అంధకారమయ్యను. వారి హృదయం చీకటి ఉందంట. ప్రేమ లేనివాడు. హల్లెలూయా. ప్రేమ లేనివాడు ఎవరి హృదయం ఎలా ఉందంటే అంధకారమయ్యను. తాను జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యేది. హల్లెలూయా. తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనమని వాక్యం చెప్తుంది. అంటే ఎవరు వారు? ప్రేమ లేనివారు. దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమా స్వరూపి. ప్రేమ లేనివాడు నా వాడు కాదు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అందరూ దేవుని ప్రేమ ఉంది కనుక వచ్చారు ఈరోజు. అవునా కదా? ఈరోజు కొంతమంది ప్రేమ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక వారం వచ్చేవాళ్ళు నరసింహ లెట్ అయిపోయింది. అవునా కదా? నమ్మొద్దు 2 వాళ్ళు బాగుంది. హల్లెలూయా. కతరం వాళ్ళ ఏమని పేరు? కతరం వాళ్ళ ఆయన వర్షన్. హల్లెలూయా. చూడండి, ప్రేమ లేనివారు
ఎవరంటే వారు అవివేకులు, తాము జ్ఞానం చెప్పొచ్చు, బుద్ధిహీనులుగా ఉన్నారంట. హల్లెలూయా. వారి హృదయం అంధకారమయ్యను. వారి హృదయం ఏమంట? అంధకారమయ్యను. అవివేకులు చెప్పిన వింటాడు, అవివేకు వింటాడా? వింటాడా? వాడు వినడు. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎందుకు అవివేకం ఉన్న హృదయం? ఏమంట? అవివేకి వారైతే అంధకారమైన మనస్సు గలవారునై తమ హృదయ కాఠిన్యము, ఏమంట? తమ హృదయ కాఠిన్యము వలన తమలో తమ అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. హల్లెలూయా. హృదయం అంధకారం ఏమైపోయిందంటే దేవుని నుంచి వేరుపరచబడినాడు, దేవుని జీవము నుంచి వేరుపరచబడ్డాడు. అంటే ప్రేమ లేనివాడు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రేమ కాదు, ఒక తల్లిదండ్రుల ప్రేమ కాదు, తల్లిదండ్రుల పిల్లల మీద ప్రేమ కాదు, ఒక యవనస్తుల పెంచిన ప్రేమ కాదు. ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా. అది క్రీస్తు పుట్టిన ప్రేమ. ఆమేన్. ఇది క్రీస్తు పుట్టిన ప్రేమ. ఈ మాట చెప్పలేకపోతే నేను అవుట్ చేయలేదు. స్లీప్ మైండ్ అయిపోయింది. నిద్రలేదు, మూడవగా నిద్రలేదు. అంతపాటు పని పాత నేను మళ్ళా నిద్రలేండి ఇస్తున్నాను, మళ్ళీ మెరుగు చేస్తాను. ఎన్నిసార్లు ఎప్పుడు తొందర వచ్చేస్తున్నాను. చూడండి, తమ హృదయం కాఠిన్యము వలన తమలో తమున్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారు. తమ మనస్సు కలిగిన వ్యర్థత ఉపయోగం లేని పని చేస్తూ, అవివేకంగా తిరుగుతూ, హృదయం కాఠిన్యముగా, హృదయం కఠినమైన వాడు. నేను ఏది ముక్కని అదే దేవుడు. హృదయం కఠినవాడు చెప్తే వింటాడా? అంతా తాగబోతాడని చెప్తా, అమ్మాయి నీ సత్యం అంతా, అమ్మాయి నీ సత్యంగా అంటాడు. ఏం చేస్తాడు? అమ్మ నీ సత్యం, నేను తాగని అంటాడు. మళ్ళీ రెండో తరగతి వస్తే బిడ్డలు చూడి ఆకలిగా ఉన్నారు, బిడ్డలు చూడు ఆకలిగా ఉంటే బిడ్డలు సత్యం చెప్తారు, సత్యం బిడ్డ సత్యం తాగనంటాడు. మూల ఇట్లా అట్లా చూస్తే రాత్రి అమ్మాయిని ఉంటాడు. అమ్మాయి ఎందుకంటే హృదయం కఠినంగా ఉంది. ఎందుకంటే హృదయం కఠిన వాళ్ళు ఎంత చెప్పినా, దేవుని గురించి చెప్పినా, సువార్త గురించి చెప్పినా వారు వినరు. కారణం ఏమంటే అవివేకము. హల్లెలూయా. కారణం ఏమంటే అవివేకము. ఎందుకంటే ప్రియులారా, ప్రేమ గురించి తెలియని వాళ్ళు, దేవుని ప్రేమ గురించి తెలియని వాళ్ళు అవివేకం ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే లోకం అంటే శూన్యం, లోకం శూన్యం. ఈ శూన్యమైన మాయలో, లోకమైన మాయలో కలిసిపోయి మట్టి, సూర్యుడు, చంద్రుడు ఏది తచ్చుకుంటే అది ఉంటారు. హల్లెలూయా. దేవుడు ప్రేమ. దేవుడు అంటే ఎవరు? ప్రేమ. అది యేసుక్రీస్తు. హల్లెలూయా. తండ్రి యొక్క ప్రేమను కనబరచుటకు యేసు ప్రభు ప్రేమగా వచ్చాడు లోకానికి. హల్లెలూయా. మనందరిని ప్రేమించాడు. దీంట్లో కులమో గోత్రమో ఏమి లేదు, సమస్త మనుషులు ఒకరు. హల్లెలూయా. జాతి భేదం ఏమీ లేదు. ఇదన్నీ మనిషి పెట్టింది. నువ్వు ఆ జాతి, నువ్వు ఈ జాతి, నువ్వు ఆ కులము, నువ్వు ఈ కులము, నువ్వు ఆ మతము, ఈ మతం ఏమి లేదు. హల్లెలూయా. నిన్ను కోసమా అదే రంగు, నన్ను కోసమా అదే రంగు. నీకైనా గోల్డ్ కష్టం వస్తుందా? గోల్డ్ రంగు పెట్టు. అట్లా ఉన్నారు ఏమన్నా? అట్లా ఉన్నారా? రక్తం కావాలంటే ఏ పాస్టర్ రక్తం కావాలా, బి పాస్టర్ రక్తం కావాలా, అర్జెంట్ ఏమన్నా అంటే యాడ్ ఇస్తారా లేదా? ఇస్తారు కదా, అప్పటికి ఇచ్చుకోవచ్చు. ఎవరు ఇచ్చినా ఇచ్చుకోవచ్చు. అవును కదా? రక్తం ఎక్కించుకున్న తర్వాత అప్పుడు చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అంధకారము
హృదయం కఠినం వలన, అవివేకం వలన తండ్రి ప్రేమ తెలియని వారు, తండ్రి యొక్క ప్రేమ తెలియని వాళ్ళు, దేవుని యొక్క ప్రేమ తెలియని వాళ్ళు. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమించే క్షమించిన సిద్ధ మనసు గలవాడు. దేవుడు ఎంతో దీర్ఘ శాంత గల దేవుడు. ఆయన ఎదుట ఏమైనా ఏడుస్తున్నా కూడా అంత కనికరించి చూపించే దేవుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడండి, అదే 5వ అధ్యాయము 18 వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మరియు మద్యముతో మత్తులై ఉంటుంది, దానిలో దుర్వ్యాపారము కలదు. ఏముందంట? దుర్వ్యాపారము కలదు. దేంతో అంటే మత్తులో ఉన్నవాడికి ఏమో తెలుస్తుంది. మత్తులో ఉన్నవాళ్ళకి కొంతమంది తాగుకున్న మత్తులో ఉంటారు, తాగుకునే మత్తులో చూస్తూ ఉంటారు. హల్లెలూయా. కొంతమంది అన్నం తిన్న మత్తు వచ్చేస్తాం. కొంతమంది మధ్యాహ్నం అన్నం తింటేనే ఎక్కడో వాళ్ళకి అట్లే లాస్ట్ వెళ్ళిపోతుంది. సాయంత్రం 6 మత్తు తరుగుతుంది. అన్నం తిని చాలా మంది ఉంటారు అట్లా. ఇప్పుడు ఎండాకాలం కదా, అవునా కాదా? సంగటి తిన్నా, అన్నం తిన్నా నాగేస్తాను. మరొకరు లేచి గదులు పని చేస్తాను, బాగా ఉంటారు. హల్లెలూయా. అదొక మత్తు. హల్లెలూయా. అంటే అది చెడ్డదంటాడు దేవుడు. చెడ్డది. మంచి నిద్ర ఏం తెలుసా? తినకపోయినా నిద్ర రావాలి. నువ్వు తిని నిద్ర వస్తున్నావు అంటే అది చెడ్డ నిద్ర. మిషన్ అరగలేక, మిషన్ అరగలేక, అరిగించుకోలేక ఆ మధ్య నిద్రపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, అయితే ఆత్మపూర్ణై ఉండండి, మత్తులై ఉండక ఆత్మపూర్ణై ఉండండి. హల్లెలూయా. ఆత్మపూర్ణ దేవుడు ఆత్మ కనుక పరమాత్మనికి రుచి చూచి మీరు ఆత్మపూర్ణ జీవించండి, పూర్ణంతో జీవించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, ఒక తండ్రికి 2 కుమారులు, ఒక తండ్రికి 2 కుమారులు. అందులో చిన్న కుమారుడు అంటున్నాడు, తండ్రి నా ఆస్తి భాగాన్ని పంచి ఉన్నాడు, నా ఆస్తి భాగాన్ని నాకు పంచి ఇచ్చి. చూడండి, వారు స్నేహితుల మధ్యలో, ఎందుకంటే వాడు అవివేకంతో ఉన్నాడు, వారి సావాసం బట్టి ఉన్నాడు, వారి స్నేహితుల మధ్యలో ఉన్నాడు. ఎవరు వారి స్నేహితులు అంటే కోపము, ద్వేషము, అసూయ, తిరుగుబోతనము, తాగుబోతనము, మద్యానికి బానిసైపోయి, వ్యభిచారానికి దాసత్వం అయిపోయి, ఇప్పుడు వాడు డబ్బు కావాలి. తండ్రిని అడిగి వాడు ఆస్తిని పంచుకొని వాడు దూర దేశానికి వెళ్ళిపోయినాడు. ఎక్కడ వెళ్ళిపోయినాడు? కంటి కనిపించని దేశానికి వెళ్ళిపోయినాడంట. ఎవరితో పోయాడు అంటే వారి స్నేహితుల మధ్యలో పోయాడంట. వారి స్నేహితుల మధ్య. ఎవరు ఆ స్నేహితులు అంటే ఒకడు తాగుబోతుడు. హల్లెలూయా. 5 మంది స్నేహితులు వానికి. అనేక మంది చెడ్డ ఆలోచన కలిగిన వారు, చెడ్డ తలంపు కలిగిన వారు. వాళ్ళ డబ్బు ఉంది కనుక తీసుకెళ్ళిపోయారు. సామెత చెప్తారు కదా, బెల్లం ఉన్న చోట, హల్లెలూయా, బెల్లం లేని చోట ఈగలు కూడా రాదు, దోమలు కూడా రాదు. హల్లెలూయా. మీరు చూడండి, బాగున్నాను 30 మంది వస్తారు మీ ఇంటికి, మీరు చెడిపోయాను ఇదే మీ వాక్యలో పడడం రాదు. ఎస్ మనోబద్ధ 2 పదవులు కట్ చేయబోతాం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, వాడు దూర ప్రాంతానికి పోయిన తర్వాత, వాడు ధనమంతా అయిపోయిన తర్వాత, వాడి ఆస్పాస్ అంతా అయిపోయిన తర్వాత వారి స్నేహితులను విడిచిపెట్టారు. హల్లెలూయా. వారి స్నేహితులు చూడండి, చాలా మంది స్నేహం చేసి చనిపోయిన చాలా మంది ఉంటారు. హల్లెలూయా. వాడిని నమ్మి నేను పోగొట్టుకున్నాను, వీళ్ళు నమ్మి నేను పోగొట్టుకున్నాను. అర్థమైందా? ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరినో కాను ఊళ్ళో ఉంచుకొని వీళ్ళంతా రాయిచ్చేసినాడు, నా భార్య నగలంతా కూర్చేసినాడు. వింటాం లేదండి మాటలు, వింటాం లేదా? భార్య చెప్తాను, పక్కన భూమాను ఉంచుకొని భూమాను ఉంచుకొని ఇల్లంతా రాయిచ్చేసాను సార్, మా ఇల్లంతా వెళ్ళిపోయింది. హల్లెలూయా.
ఆస్తి అంతా పోయిన తర్వాత ఆమె ధర్మేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వాడికి ఆ డబ్బులంతా అయిపోయిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు వచ్చిందంట. ఆ దేశంలో చూడండి, వాళ్ళ తండ్రి ప్రేమ ఉందా? ఆ తండ్రి ఎంతో ప్రేమ కలిగిన వాడు. తన కుమారుడు తప్పిపోయినా కూడా ఆ కుమారుడు వస్తారని ప్రతిరోజు ఎదురు చూసేవాడు. హల్లెలూయా, ప్రతిరోజు ఎదురు చూసేవాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఎందుకంటే తండ్రి ప్రేమ గొప్పది. హల్లెలూయా. మనమందరూ పురుషుల సంతానం. మనమందరూ ఎవరు? ముఖ్యంగా స్త్రీలే పురుషుల సంతానం. హల్లెలూయా. XY అంటే స్త్రీలో పురుషుల సంతానం. తండ్రి మీద ప్రేమ కలిగి ఉంటారు. హల్లెలూయా. అబ్బాయిలు అమ్మ మీద ప్రేమ కలిగి ఉంటారు. హల్లెలూయా. చూడండి, స్త్రీ సంతానం యేసుక్రీస్తు, మనమందరూ పురుషుల సంతానం. హల్లెలూయా. కన్యకు జన్మించిన దేవుడు యేసు ప్రభు. ఆమేన్. చూడండి, అందుకే ఆ తండ్రి ప్రేమను గుర్తించకుండా వారి అవివేకము వలన, వారి హృదయ కాఠిన్యము వలన వారి హృదయం అంధకారం అయిపోయాను. హల్లెలూయా. ఇప్పుడు వారి జీవితం అంధకారం. లోకులు కలిసిపోయి, లోక మరిలో కలిసిపోయి, చెడ్డ అలవాట్లతో, చెడ్డ తాగుబోతనంలో, తిరిగిపోతనములో, వ్యభిచారములో వారు మగ్గిపోయి ధనాన్ని పోగొట్టుకొని ఆ దేశానికి గొప్ప కరువు వచ్చిందంట. చదువు లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 12. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని సమస్త కూర్చుకుంటే వారు పిన్ను కూడా వదలదంట తండ్రి దగ్గర. ఏమి చిన్న పిన్ను కూడా వదలదు, నాకు ఇచ్చాను అది ఇచ్చాను కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమై పోయి అచ్చట తన ఆస్తిని ఏమి దుర్యపాదం వలన పాడు చేశాను. అంటే చెడ్డ అలవాట్లు. ఈ రోజు నుంచి చాలా మందికి నష్టపోయిన కాదు చెప్తున్నాం. వ్యాపారం నష్టపోయింది, మేము పైకి రాలేదు, ఏమి ఇంట్లో మేము పైకి రాలా, అప్పులు అయిపోయినాము, నష్టపోయినాము. కారణం ఏంటో తెలుసా? చెడ్డ అలవాట్లు. హల్లెలూయా. చెడ్డ అలవాట్లు. ఏమి చెడ్డవాళ్ళు అంటే ప్రకృతి విరుద్ధముగా, దేవునికి విరుద్ధముగా నువ్వు ఎప్పుడు దేవునికి విరోధమైన కార్యం చేస్తావో నీ ధనం నీ దగ్గర చేరదు. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకం చేస్తే చెడ్డ అలవాటు నీలో ఉంటే నీకు ఆ ధనం రాదు. హల్లెలూయా. డబ్బు నీకు రాదు. హల్లెలూయా. వచ్చినా కూడా నిలవు, వచ్చినా కూడా. హల్లెలూయా. ఏం కారణం అంటే చూడండి, వాడు కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తను కూర్చుకొని దూరదేశమును ప్రయాణమై పోయి అచ్చ తన ఆస్తిని దుర్యపారి వలన పాడు చేశాను. అంటే చెత్త అలవాట్ల వలన డబ్బు ఏమవుతుంది? ధనం నిలవు. నువ్వు మారు మనసు పొందక నీ చెడ్డ అలవాట్లు మారకుండా నువ్వెన్ని దేవుని మొక్కినా పోయింది. నువ్వెన్ని దేవుని మొక్కినా, నీ ఎన్ని విగ్రహాలను చేసుకున్నా, నీ ఎన్ని మంత్రాలు చేసుకున్నా, నువ్వు ఎన్ని తాయితి కట్టుకున్నా నువ్వు పైకి రావు. హల్లెలూయా. 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 హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకంటే నీ హృదయం మారకుండా, నీ మారు పొందకుండా, నీలో చెడ్డ అలవాటు ఉన్నాయమ్మా, నువ్వెందరూ కూడా పైకి రాలేదు. నువ్వు చూడండి, వారు మారకుండా నేను ఆ గుడికి పోతాను, నేను ఈ గుడికి పోతాను, నేను ఆ పాత్రకి పోతాను, ఆడ ఇంకో దేవాలయం ఉంది, ఆడ ఈశ్వరుని గుడి ఉంది, ఇక్కడ అల్లా మసీద్ ఉంది, నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా నువ్వు ఒక బావిలో పడిపెట్టుకుంటావు పైకి రాలేదు. హల్లెలూయా. చూడండి, వాడు నష్టపడిన కారణం 1 తాగుడు, 2 వ్యభిచారము. హల్లెలూయా. చూడండి, బైబిల్ చెప్తే పరిస్థితిని చూసిన మనకి మరణం తప్పదు. తన భార్యను వదిలిపెట్టి పరిస్థితి వ్యామోహం పడిపోతే మనకి మరణం వస్తుంది బైబిల్ చెప్తుంది. ఫస్ట్ ధనమంతా పోతే మళ్ళీ వాడే పోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి ఏం పోతుంది? ధనం అన్నీ వెళ్ళిపోతుంది. మూడో వాడే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చూడండి, నష్టపోయి చాలా మంది వాళ్ళు చాలా సార్లు 10 జమీన్ ఉన్న వాళ్ళకి 10 బిల్డింగ్ ఉంది, ఇప్పుడు ఏం లేదు సార్. ఎందుకు పోయింది? ఎందుకు పోయింది చెప్పాను, ఎందుకు పోయింది? పాప కూర్చోమ్మా. హల్లెలూయా. ఎందుకు పోయింది? నష్టం కారణం ఎందుకు అంటే చెడ్డ అలవాట్లు. ఒకవేళ చెడ్డ అలవాట్లు లేదు, చెడ్డ బుద్ధి ఉంది, చెడ్డ తలంపులు ఉంది. కొంతమంది పైకి కనిపించరు, కొంతమంది పైకి కనిపించరు, పైన బాగానే ఉంటారు, లోపల చెడ్డ. అందుకే ఏసుకొని చెప్తున్నారు, వారి సమాధులు కొట్టిన సున్నం కొట్టినట్టు ఉన్నారు అంటున్నారు. సమాధులు చూడండి, మత్తయి వార్త 23వ అధ్యాయం, మత్తయి వార్త 23వ అధ్యాయం. సమాధులకు సున్నం కొట్టినట్టు. 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధి పోలి ఉన్నారు. చూస్తారా మీరు? హిందువులకి, ముస్లింస్లకి, క్రైస్తవులకి చెప్తున్నారు. క్రైస్తవులకు సమాచారం పోయి మీరు నొన్న రాళ్ళు వేసి, ధ్యానం రాళ్ళు వేసి అల్చగా అట్లా ఎట్లా చెప్తున్నా బంగారం మెరుస్తుంటుంది. వాడు బతుకులు తండ్రికి అన్నం పెట్టిండు, బతుకులంతా వాళ్ళ నాన్నకి అన్నం పెట్టిండు, వాళ్ళ అమ్మకి వాడు చీరగా తెచ్చిండు, వాళ్ళ అమ్మకి జాకెట్ తెచ్చిండు. చచ్చిపోయిన తర్వాత దాన్ని అన్న చేసి మా నాన్న సమాధి బాగా చేయాలా, టైల్స్ వేయాలి, టైల్స్ వేసి దాన్ని సెలవు పెట్టి అట్లుంటుంది. తల ఉంటుంది. బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టడు, కడుపు అన్నంగా పెట్టడు. ఎందుకు ఈరోజు అనాథాశ్రమం ఎందుకు వచ్చింది? అనాథాశ్రమం ఎందుకు వచ్చింది? అనాథాశ్రమం ఎందుకు వచ్చింది అంటే, ఇలా దౌర్భాగ్య పిల్లలు ఉంటారు కదా, తప్పిపోయిన కుమారుడు, వీళ్ళకి చెడ్డ అలవాటు ఉంటారు కదా, డబ్బులు కాచేసి తాగుడికి దానికి దీనికి బానిసత్వం అయిపోయి, వ్యభిచారం బానిసత్వం అయిపోయి, నేను భార్య ఉంటుంది, ఆమె లేకపోతే నేను బ్రతకనే, నేను బ్రతకని అవ్వలే కాదంటాడు. హల్లెలూయా. ఆమె లేకపోతే ఆ భూమిలో నేను బ్రతకలేను అంటాడు. మరి ఈ భూమి ఏమవ్వాలి చెప్పండి, అర్థం చేసుకోండి. మొత్తం పోయింది, రోడ్డు మీద పెట్టాను, రోడ్డు రావాలి. హల్లెలూయా. చూడండి, వారు ఎలా ఉంటారంటే ప్రియులారా, చాలా మంది సమాధులకు సున్నం కొట్టినట్టు అది ముస్తము చేసి గ్రానకాలతో పెట్టి లోపల అవయం అంతా కుళ్ళిపోయిన సంతో ఉంటారంట. పైనమో తెల్ల షర్ట్ వేసుకొని, తెల్ల ప్యాంట్ వేసుకొని, లోపల ఆలోచన ఎలా ఉందంట, లోపల బుద్ధి ఎలా ఉందంట, కుళ్ళిపోయిందంట. హల్లెలూయా. యేసు చెప్తాడు ఆ మాట, నేను చెప్పలేదు. ఏం చెప్తా చూడండి, అయ్యో వేషధారైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
మీరు సున్నం కొట్టిన సమాధి పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధి పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగపడును గాని లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. హల్లెలూయా. పైన సోగ్గా ఉంటారు, పైన సోగ్గా ఉంటారు. అట్లా మొహాన్ని పౌడర్ వేసి ఆ పేర్లను పూసుకొని ఆ ఎర్రమట్టి బంకమట్టి పూసుకొని నన్ను రుద్దుకొని అమ్మ తల 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 వస్తారు. హల్లెలూయా. అదే దేవుడు చెప్తున్నాడు మొదటి యోహాను యాకోబు 1:23 యాకోబు 1:23. ఎవడైనాను వాక్యము వినువాడైన ఉండిన ఎడలా దాని ప్రకారము ప్రవర్తింపవలె లేకపోతే వాడు అబద్ధములో తమ సమాజ ముఖమును తన సహజ ముఖమును చూచుకొను. దేనిలో చూసుకోవాలంట? దేనిలో చూసుకోవాలా? సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. అద్దములు చూసుకోవాలని చెప్తున్నా. బాగా చదువు. అర్థం ఉందమ్మా. ఎవడైనాను వాక్యం వినువాడే ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములు ఏం చూసుకోవాలంట? తన సహజ ముఖమును చూచుకొని మనుషులు పోలి ఉన్నారు. చూడండి, మనం ఇప్పుడు బాత్రూమ్ పోయినా వచ్చిన ఆడవాళ్ళు చూడండి, పొద్దున్న సాయంత్రం అటు బాత్రూమ్ పోయినా అటు వచ్చినా చూసుకో. పౌడర్ కొత్త పౌడర్ ఎక్కిస్తారు గోడకు. ఇది మనం ఏమని సిమెంట్ సెట్లో ఏం చేస్తాము వేస్తే కొంచెం ఎక్కిస్తారు. వాళ్ళ మూలం మట్టం చూసి ఆ కొయ్యి పెడతారు. ఏట పళ్ళగా ఉందనుకో అటు పౌడర్ ఎక్కిస్తారు. హల్లెలూయా. అటు పౌడర్ ఎక్కిస్తూ ఉంటారు. హల్లెలూయా.